గణేషుడిని తీయడానికి ఇక దేవుడి దగ్గర నీళ్ళ నుంచి పూజించిన లడ్డు పండ్లన్నీ తీసి ఇక ట్రేలో పెట్టేస్తున్నాను. ఇక ఇక్కడ మొత్తం సాఫ్ చేయాలి కదా, ఎందుకంటే గణేషుని తీసేటప్పుడు ఏ ఇబ్బంది రాకూడదు. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ పండ్లు ఇంకా దేవుడికి సంబంధించిన వస్తువులు ఉండే అవన్నీ కూడా తీసేసాను. అవన్నీ కూడా వాటర్లో వేసేస్తాము. ఇంకా మేమైతే నిమజ్జనం చేసే ప్లేస్ వచ్చేసి అయితే ప్రతిసారి ట్యాంక్ బండ్ అలా వెళ్ళే వాళ్ళం. లాస్ట్ ఇయర్ నుంచి మేము మీర్పేట్ చెరువుకి వెళ్తున్నాం. ఎందుకో అక్కడ వాటర్ చాలా మంచి అనిపిస్తాయి. ఇక అన్నీ తీసేసి మా అమ్మ ఆ రోజే కొట్టిన కొబ్బరితోనైతే ప్రసాదం చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టామో అవన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కలశం పెట్టాము. సో కలశంని కదిలించాము. ఇక్కడ చూడండి గౌరమ్మ ఉంది, గౌరమ్మ. అండ్ ఇక్కడ చిన్న వినాయకుడు ఉన్నాడు, తోడు వినాయకుడు. ఇక్కడ పంచపాలు అగరబత్తి పెట్టేటివన్నీ, ఇంకా దేవుడి దగ్గర ఉన్న లడ్డు ఇవన్నీ అయితే ఇక చదిరేశాను. ఇంకా చూడండి గణేశుడు రెడీగా ఉన్నాడు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోవడానికి. ఇక్కడ దీపం ఉంది. ఇక్కడ ఇంతకుముందు దేవుడికి సంబంధించిన సామాన్ మొత్తం ఉండే గరక అది ఇది అంతా, సో అదంతా తీసేసాం. ఇప్పటిదాకా ప్రసాదం పెట్టాం, అటుకులు బెల్లం. మా మమ్మీ ఇంకా కొబ్బరి అది కూడా చేసిందని చూపించగా చూడండి, రోజు కొట్టిన కొబ్బరికాయలు ఎన్ని గానమైనాయో, కొబ్బరికాయలు పండ్లు ఎన్ని గానం. సో మొత్తం ఇల్లు మొత్తం ఎంటీ అయిపోద్ది ఇప్పుడు. ఎంత నీట్గా ఎంత నైస్గా కళ్ళగా ఉంది కదా ఇల్లు, మొత్తం ఎంటీ అయిపోద్ది ఇప్పుడు. దేవుడు కూడా ఏడుస్తున్నట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకో వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, ఎప్పుడు మనతోనే ఉంటాడు కదా దేవుడు. ఇప్పుడు వెళ్ళిపోయినట్టు కాదు కదా. ఇంకో మమ్మీ ఇది ఆటో ఎక్కినాకి నాకు మా తమ్ముడు మా మమ్మీ ఇద్దరు కలిసి ఇక దేవుడి దగ్గర అన్నీ సాఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు దేవుడి దగ్గర వేసిన కుంకుమ పసుపు అక్షంతలు అవన్నీ కింద పడతాయి కాబట్టి, కింద పడితే బాగోదని చెప్పేసి అవన్నీ తీసి కవర్లో వేస్తున్నారు. సేమ్ అక్కడ వెళ్ళాక అవన్నీ వాటర్లో వేసేసేయాలి. ఇంకా గణేషుని అయితే ఇక లేపుతున్నాం చూడండి. ఇక చాలా బాధ అనిపిస్తుంది, బట్ ఇక పంపగా తప్పదు కదా. 5 డేసే ఉంచుకుంటాం మేము ఎప్పటి నుంచో. ఇక అప్పటి నుంచి 5 డేస్ కాబట్టి ఇప్పటికి కూడా అంతే. ఇక జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక గణేశుడు కదిలాడు. అయితే మా ఇంట్లో గణపతి కూర్చోవడానికి ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, చిన్న ఉన్నప్పుడు అందరూ గణేషులను చూసి మా తమ్ముడు చాలా ఏడ్చేవాడు. ఏడ్చి 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 అప్పుడు ఫైనాన్షియల్గా కూడా అంత తెలీదు, పూజలు ఎలా చేస్తారో తెలీదు, ఎవరికి ఏం తెలీదు. నేను కూడా చాలా చిన్నగా ఉన్నాను. అయితే వాడు ఏడ్చి ఏడ్చి ఇక మా వాళ్ళకి పూజ చేయాలని కాదు కానీ వాడికి ఒక చిన్న బొమ్మ ఇప్పించాడు. చిన్న బొమ్మ కొనుక్కొచ్చిస్తే దాంతో ఆడుకునేవారు. మేము పూజ కూడా చేసేవాళ్ళం కాదు. అయితే ఇక వాడు ఆడుకున్నాక అక్కడ వేసేస్తే ఇక లాస్ట్ అలానే పూజ చేసాము. ఇక ఒకసారి పెడితే ఎప్పుడు పెట్టాలి అని చెప్తే ఇక ప్రతి ఇయర్ నుంచి చిన్నగా చిన్నగా కొంచెం చిన్నగా 2 feet వరకు వచ్చాడు మా బుజ్జి వినాయకుడు. ఇక తీసుకెళ్తున్నాము. ఈ మా ఒక్క వినాయకుడే కాదు, కింద మా ఓనర్ ఆంటీ వాళ్ళ వినాయకుడిని కూడా మేము నిమజ్జనం చేస్తాం. 2 సేమ్ సిమిలర్గా తెచ్చాము. అయితే 2 ఆటోలో పెట్టుకొని మీర్పేట్ చెరువుకి తీసుకెళ్తాము. సో ఆటోలో అయితే వాళ్ళిద్దరే ఫిట్ అయిపోయారు 2 గణపతిలో. నాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, కానీ ఇక వాళ్ళని పట్టుకొని నేను అలానే కూర్చొని అయితే తీసుకెళ్ళాము. ఇక నెక్స్ట్ నానమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ గణపతిని కూడా మనోజే తెస్తాడు. ఇంకా నానమ్మ అంతగా ఏం చేయదు, సో తనకు చేత కాదు కాబట్టి మొత్తం మనోజే తీసుకురావడం చేయడం అన్నీ మేమే తెచ్చాము, లడ్డు ఇట్లా అన్నీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా గణపతిని తీసుకొని పోతాము. ఎవ్రీ టైం మేము ఎక్కడ తీసుకెళ్తే నానమ్మ కూడా అక్కడికే పంపిస్తుంది వినాయకుడిని. ఇక తను కూడా చాలా అంటే చాలా ఎక్కువ పూజలు చేసిస్తుంది. చూడండి 2 సిమిలర్గా తెచ్చారు గణపతి. ఇక 2 వినాయకులను అయితే తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాము. వాళ్ళిద్దరే సీట్ మీద సరిపోయారు, బట్ ఇంకా నేను అటు ఇటు తిప్పేసి గణపతులను ఇక కంజెస్టెడ్గా కూర్చొని అయితే వాళ్ళని పట్టుకున్నాను. ఇంకా మీర్పేట చెరువుకి అయితే తెచ్చేసాము. అక్కడైతే ఎన్ని గణపతులు ఉన్నాయి, పెద్ద పెద్ద గణపతులు కూడా తెచ్చేస్తున్నారు. ఇక మేమైతే తీసుకెళ్ళి వేయాలనుకున్నాం మా చేతులతోనే, బట్ ఇక అందరూ క్రేన్లో పెడుతున్నారు కదా, సో అందరితో పాటు పంపించేద్దామని అనుకున్నాము. సో చాలా ముద్దుగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇక చూడండి క్రేన్లో పెట్టాక గణపతి ఎలా నిమజ్జనం అయిందో మీరే చూసేయండి. ఇక అందరూ గణపతి బప్ప మోరియా అంటూ వదులుతున్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయి అనుకోండి.
ఇంకా చాలా పెద్ద గణపతిని కూడా తెచ్చిపెట్టారు. మా గణేషులు అయితే ముందే ఉండిపోయారు. మేము అనుకోలేదు అసలు ముందుంటుందని. 2 సిమిలర్ గణేష్ మంచిగా ముందున్నారు. పాపం వాళ్ళు కూడా పెట్టారు. బట్ వాళ్ళ గణపతి మా వెనకాల ఉండిపోయింది. ఇంకా చూసేయండి నిమజ్జనం ఎలా జరిగిందో మీరే. అవంతా దేవుని ఇట్లా మీది లేపుతుంటే మొత్తం చాలు కింద మనుషులందరినీ అక్కడికి వెళ్తాం లోపలికి వెళ్తాం. ఇది దీనికి అయిపోయారా గణపతి పప్ప మోరియా బోలో గణేష్ మహారాజ్ की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज ఏడ్రా మన గణపతి అది మనదేనా నాయనమ్మ వాళ్ళదా మనది ఆడుంది ఆడ